प्रिंसिपल के जेर एहतमाम ये जंजीरी भूख हड़ताल का तीसरा दिन है, जो अहल सहाफियों के लिए अदावी इम्कान की फराहमी के मुतालबे के साथ की जा रही है। गुज़िश्ता 15 सालों से हम सहाफियों की जानिब से जिला एडमिनिस्ट्रेशन और हुकूमत को कई मरतबा इस सिलसिले में जो है हुकूमत से मुतालबा किया गया, नुमाइंदगियाँ की गई, लेकिन हमारी सारी नुमाइंदगियों को तरफदार के नजर कर दिया गया, जिसमें कोई एक्शन नहीं लिया गया। लिहाजा जब भी हमारी जरूरत होती है हुकूमत की स्कीमात की जो है आवाम तक ले जाने के लिए और समाज के मसाइल को हल करने के लिए हमेशा हम आगे रहे। हमने साल के 365 दिन और जो हफ्ते के पूरे 24 घंटों में जो है कोई बगैर किसी यानी जब भी हमारी जरूरत पड़ी, रात के आधे पहर में भी अगर कोई हादसा हो गया तो वहाँ चाहे हादसा में पहुंचने वाला सबसे पहले साथी होता है। लेकिन हमारे इन खिदमात का हमारे इन जो है अहदेदारों के पास, हमारी इस हुकूमत के पास कोई हमारी खिदमत की जो है कोई जो है इसकी वैल्यू नहीं है, कोई इसकी जो है अहमियत नहीं है, जिसका नतीजा ये है कि आज तीसरे दिन तक भी कोई भी हुकूमत का नुमाइंदा, कोई भी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन का नुमाइंदा हमारे इस कैंप तक नहीं पहुंचा। आके किस लिए तुम्हारा मसले के लिए हल के लिए हम ये इक़दाम करेंगे, हम जो है हुकूमत तक आपकी आवाज को पहुंचाएंगे, आपके मुतालबे को पहुंचाएंगे, इस अब तक कोई भी बंदा यहाँ पे नहीं पहुंचा। हम ये वादे कर देना चाहते हैं कि हमारा ये एहतजाज किसी हुकूमत के खिलाफ, किसी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के खिलाफ या चीफ मिनिस्टर के खिलाफ या जिला कलेक्टर के खिलाफ नहीं है। हम इन सब की बेइंतहा इज्जत करते हैं, लेकिन हम भी आपसे ये चाहते हैं कि ये जो जमहूरियत का चौथा सुतून सहाफी है, हमारे सहाफत के इस मसले को हल करने के लिए आप लोग भी जो है आप लोग भी हमदर्दाना इस पे गौर करें और हम तक पहुंच के हमारी आवाज को सुने, हमारे मुतालबे और हमारे जज्बात को समझे कि क्या वजह है कि हम जो है रोड पे आने पे मजबूर हो गए। लेकिन हम ये भी वादे कर देना चाहते हैं कि चाहे आपका जो भी रवैया हो, हम जब तक हम ये तय कर चुके हैं कि हमारा मसला जब तक हल नहीं होगा हमारा ये एहतजाज जारी रहेगा। हम इस एहतजाज को किसी सूरत में भी वापस नहीं लेंगे। और నిర్మల్ పాత్రికేయులందరము గత 15 సంవత్సరాల నుంచి ప్లాట్ల కోసము ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్లి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళు వినియోగించడం జరిగింది. కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఆఖరికి మనం ఈ టెంట్ కింద కూర్చున్నా ఎవరు వచ్చి ఎందుకు కూర్చున్నారని అడిగే అధికారులు కానీ రాజకీయ నాయకులు లేరు. కావున మనం ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించుకుంటాం. మనం ప్లాట్లు వచ్చేంత వరకు ఇలానే కూర్చొని ఐక్యత చాటినామని నా అభిప్రాయం. నిర్మల్ ప్రెస్ క్లబ్ గత 15 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూనే ఉంది. రాష్ట్ర మంత్రులు మొదలుకొని జిల్లా అధికారుల వరకు ఇప్పటివరకు 10ల సంఖ్యలో మేము దరఖాస్తులు ఇచ్చాము. దరఖాస్తులు ఇచ్చిన ప్రతిసారి కూడా రేపు మాపు అంటూ మమ్మల్ని ఈ పాలకుల అధికారులు మభ్య పెడుతున్నారే తప్ప ఇప్పటికీ కూడా మా న్యాయమైనటువంటి సమస్యను తీర్చడం లేదు. మేము అర్హులైనటువంటి జర్నలిస్టులము, పేదల మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళము, జిల్లాలలో మండలాల్లో పనిచేసిన వాళ్ళము. మాకు ఆనరోర్యం తప్ప నెలసరి వేతనం ఉండాలన్న విషయం ఈ పాలకులకు అధికారులకు తెలుసు. అయినప్పటికీ కనీసం మా జీవన భద్రత కోసం, మా కుటుంబాల భద్రత కోసం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. కనీస వేతన చట్టం లేదా వేజ్ బోర్డు ఇంప్లిమెంటేషన్ లేక చాలా మంది జర్నలిస్టుల జీవితాలు అలా గడిచిపోతున్నాయి. కనీసం ఒక ఇంటి స్థలం ఇస్తే ఒక ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికో లేకపోతే రేపటి మా పిల్లల భవిష్యత్తు భద్రతకు ఉపయోగపడుతుందన్న ఒక చిన్న ఆశతో మేము ఇవాళ ఇళ్ల స్థలాన్ని కోరుతున్నాం. ఇక్కడ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ కార్యక్రమాల కవరేజీకి తప్ప మా కష్టాలను పట్టించుకోవడానికి మాత్రం వారికి మనసపడం లేదు. 3 రోజులుగా మేము దీక్ష చేస్తున్నప్పటికీ, 3 రోజులుగా ఇక్కడ రోడ్డు ఎక్కినప్పటికీ మరి పాత్రికేయుల కష్టాలు పట్టవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మా కలం మీకు కావాలి, మా గలం మీకు కావాలి, కానీ మా సమస్యలు మాత్రం మీకు పట్టవా అని చెప్పేసి మేమంతా ప్రశ్నిస్తున్నాం. మా సమస్యలను ఇప్పటికైనా గుర్తించి మా న్యాయమైనటువంటి డిమాండ్ను నెరవేర్చాలని మా నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.